అవును డాక్టర్. తనని నేను శ్రీనగర్లో మా హాస్పిటల్లో చూశాను. ఒక 4-5 మంత్స్ అయి ఉంటుంది. తను అన్కాన్షియస్గా ఉందని తన రిలేటివ్ ఎవరో హాస్పిటల్కి తీసుకొచ్చాడు. టెస్ట్ చేసి స్ట్రెస్ వల్ల తప్పిందని చెప్పాను. తనిప్పుడు మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి. అంతేకాదు, తను కన్సీవ్ అయిన విషయం కూడా నేనే చెప్పాను. ఇందాక స్వీట్ ఇచ్చిన అతను తమ తొలి బిడ్డ అని చెప్తుంటే అది నాకు గుర్తొచ్చింది. అహల్యది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, తొలిసారి తల్లయింది. ఆ విషయం నేనే కన్ఫర్మ్ చేసి చెప్పాను. రియల్లీ డాక్టర్, ఆర్ యు షూర్? ఎస్ ఆదితి, ఆ రోజు నాకింకా బాగా గుర్తుంది. మీరు అహల్యను 5 నెలల క్రితం చూశాను అంటున్నారు, కానీ ఇప్పుడు అహల్యకి 5వ నెల డాక్టర్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను ప్రెగ్నెంట్ అయి 6 నెలలు అవుతుంది కదా. ప్లీజ్ డాక్టర్, తనని మీరు ఎప్పుడు చూసారో ఎగ్జాక్ట్ డేట్ చెప్పగలరా? 1 మినిట్. హలో రావు గారు, 5 మంత్స్ బ్యాక్ మన హాస్పిటల్కి అహల్య అనే ఒక పేషెంట్ వచ్చింది. తను కన్సీవ్ అయినట్టుగా టెస్ట్ చేసి చెప్పాను. రికార్డ్స్లో ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది నాకు సెండ్ చేయండి. సీది సదితి, అహల్య ప్రిస్క్రిప్షన్. ఆ రోజే తను కన్సీవ్ అయింది, నేనే తనకు చెప్పాను. జూన్ 25th, పెళ్లికి ఒక్కరోజు ముందు. అంటే గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకోకముందే అహల్య ప్రెగ్నెంటా? ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. తల్లి కాబోతున్న తనతో తను ఎప్పటికీ తల్లి కాలేదని చెప్పి తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి అహల్యతో బలవంతంగా సంతకం చేయించారు. గౌతమ్ చెప్పిన ప్రకారం అహల్యకి ఇప్పుడు 5వ నెల, కానీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అహల్యకి 6వ నెల. అంటే పెళ్లికి ముందే తను తల్లయింది. వస్తే అహల్య, దొరికావే, చెప్తా నీ సంగతి. ఈ ముత్తైదువులు ఒకరు తాగనివ్వకుండా చేస్తున్నారు. అత్తా, సారీ అత్తా. పర్లేదురా, నాకు తాగాలని లేదులే. సరే, ఈ విషయం బామ్మగారికి చెప్పొద్దు. ఇంకెందుకు రా ఇక్కడ నుంచి. అత్తయ్య, పంతులు గారు ఫంక్షన్ మొదలు పెట్టాలి అంటున్నారు. ఆలస్యమైంది సుభద్ర. ఈ అమ్మాయి రెడీగానే ఉంది కదా, పదమ్మా. ఆయన బయటికి వెళ్ళారండి. ఆయన వచ్చాక ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్ళాడే? ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళారండి. ఆయన రాగానే స్టార్ట్ చేద్దాం. సీమంతో నీకు కాని వాడికి కాదు కదా, వచ్చేస్తాళ్లే. నువ్వు పద. అది కాదండి, ఈ సీమంతంలో ప్రతిదీ ఆయన చేతుల మీదుగా జరగాలని ఆయన చెప్పారు. ఆయన రాకుండా స్టార్ట్ చేస్తే బాగుండదేమో. రాహుకాలం రాకముందే మొదలు పెట్టాలని పంతులు గారు చెప్పారా అహల్య? ఆలస్యం చేయడం కూడా బాగోదు కదా. అవునే, అయ్యగారు వచ్చే వరకు అమావాస్య ఆగదన్నట్టు గౌతమ్ వచ్చేంత వరకు రాహుకాలం ఆగుతుందా ఏంటి? పదా. 5 నిమిషాలు ఆగి చూద్దామండి, ప్లీజ్ అండి. అది కాదే, ఆ అమ్మాయి అంతగా బతిమలాడుతుంది కదండి. గౌతమ్ బాబు వచ్చేంత వరకు ఆగి చూద్దాం. గౌతమ్ బాబు వస్తారేమో.
రైట్, ఆగండి. గౌతమ్ గారు మీరెక్కడున్నారో? ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది, త్వరగా రండి. అమ్మా, ఇక కార్యక్రమం మొదలు పెడదాం, లేదంటే రాహుకాలం వస్తుంది. పంతులు గారు కొంచెం ఆగండి. ఏదో ముఖ్యమైన పని మీద గౌతమ్ గారు బయటికి వెళ్లారు. ఆయన వచ్చాక మొదలు పెడదాం. రాహుకాలం వస్తుందని పంతులు గారు చెప్తుంటే వినవేంటే? అంతగా అన్ని తన చేతుల మీదుగా జరగాలి అనుకున్నవాడు ఇంట్లోనే ఉండాలి కదా. ఆ, ఇదేమైనా కొత్త బామ్మగారు? ఇంట్లో ఏ కార్యక్రమం అయినా టైంకి వస్తానని బయటికి వెళ్ళడం, తీరా వచ్చాక ఏదో బాంబు పేల్చడం బామ్మర్దికి అలవాటే కదా. కాసేపు కామ్గా ఉంటారా? చూడమ్మా, నీ భర్త కోసం నువ్వు ఎదురు చూడటంలో తప్పు లేదు. కానీ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పెట్టుకోవడానికి ఇది మామూలు పూజనో వ్రతమో కాదు. వాడి కోసం ఎదురు చూస్తూ రాహుకాలం వచ్చి కార్యం ఆగిపోతే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. అయినా ఇది ఆడవాళ్ల కార్యక్రమం, మగవాళ్లు ఉండాల్సిన అవసరం లేదు.